నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 5 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BCE జైనిజం అండ్ బుద్ధిజంలోని పార్ట్ 2 బుద్ధిజం అండ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధిజం బౌద్ధ మతము మరియు బౌద్ధ మతం యొక్క బోధనల గురించి నేర్చుకుందాం. అసలు మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఉన్నాం కదా. అందులో లెక్చర్ నెంబర్ 1 ఏంటి? స్టోన్ ఏజ్, రాతి యుగం. అదే పాలోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. లెక్చర్ నెంబర్ 2 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత. లెక్చర్ నెంబర్ 3 వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత. అందులోనే పార్ట్ 2 వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యము. లెక్చర్ నెంబర్ 4 మహాజనపదాస్ అనే ఈ టాపిక్ని మనం 3 భాగాలుగా విభజించి నేర్చుకున్నాం కదా. అందులో పార్ట్ 1లో 16 మహాజనపదాస్ గురించి నేర్చుకున్నాం. పార్ట్ 2లో మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి నేర్చుకున్నాం. పార్ట్ 3లో గ్రీక్ అండ్ పర్షియన్ ఇన్వేషన్స్, గ్రీకుల మరియు పర్షియన్ల దండయాత్ర గురించి నేర్చుకున్నాము. లెక్చర్ నెంబర్ 5లో 6వ శతాబ్దంలో జైన మతము, బౌద్ధ మతము అనే ఒక 2 కొత్త మతాలు ఆవిర్భవించాయి. వాటికి గల కారణాలు ఏంటి మరియు జైన మతం గురించి లెక్చర్ నెంబర్ 5లోని పార్ట్ 1లో నేర్చుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో బౌద్ధ మతము మరియు బౌద్ధ మతం యొక్క బోధనలు ఏంటి, అదేం చెప్తుంది అనేది నేర్చుకుందాము. అయితే ఈ బుద్ధిజం అనే టాపిక్ కూడా చాలా పెద్దగా ఉంది. దీన్ని కూడా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, అంటే సబ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. అందులో పార్ట్ 1లో ఈ బౌద్ధ మతం యొక్క బోధనలు, సిద్ధార్థ గౌతమ గురించి నేర్చుకుందాము. సబ్ పార్ట్ 2లో బుద్ధిజం యొక్క లిటరేచర్ ఇంకా ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాము. దీన్ని ఇంకా 3 పార్ట్స్గా కూడా డివైడ్ చేయొచ్చు, కానీ మరీ ముక్కలుగా ఉంటే ఫ్లో మిస్ అవుతాం కదా. అందుకే 2 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుందాం. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ మనకి ఈ టాపిక్ క్లియర్గా, కంప్లీట్గా, ఏ డౌటు లేకుండా అర్థం కావాలంటే ఏవైతే పదాలు అవసరమో వొకాబులరీ రిలేటెడ్ టు దిస్ టాపిక్ అండ్ మనకి ప్లేలిస్ట్ ఉంది కదా, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ ప్లేలిస్ట్, అవన్నీ నేను ఇంకో ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీరు ఒక ఫ్లోలో ఉంటారు. ఓకేనా? అయినా కానీ లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? స్టోన్ ఏజ్ నుంచి మనం రివైజ్ చేయలేము, ఎందుకంటే అక్కడి నుంచి చేస్తే ఒక 20 నిమిషాలు పట్టిద్ది. ఇంకా మరి బుద్ధిజం గురించి ఎప్పుడు నేర్చుకుందాం, అందుకే లాటర్ వేదిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. వేదిక్ సివిలైజేషన్లో మనం ఏం నేర్చుకున్నాము? వేద నాగరికతని 2 భాగాలుగా విభజించారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్గా 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎర్లీ వేదిక్ పీరియడ్లో బాగానే ఉండేది, కానీ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవరకు మనల్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న వర్ణ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ ఇక్కడి నుంచే వచ్చింది. వర్ణ సిస్టంలో ఏముంది? ఫస్ట్ బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్, తర్వాత శూద్రాస్, ఇట్లా క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది. అయితే ఈ బ్రాహ్మిన్స్ ఏం చేశారంటే వాళ్ళని వాళ్ళు సుపీరియర్గా ప్రకటించుకొని మిగతా వాళ్ళందరినీ ఇన్ఫీరియర్స్గా ప్రకటించారు, అలా ట్రీట్ చేశారు. శూద్రాస్ని అయితే ఇంకా బానిసలలాగా చూశారు. బ్రాహ్మిన్స్ మాత్రము, ఇంకా క్షత్రియాస్ అంటే రాజులు, బ్రాహ్మిన్స్ అంటే పూజారులు కదా, వైశ్యాస్ అంటే మర్చెంట్స్. ఈ బ్రాహ్మిన్స్ ఇంకా క్షత్రియాస్ మాత్రము సొసైటీలో కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్, అంటే కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను వీళ్ళు ఎంజాయ్ చేశారు, కానీ మిగతా వాళ్ళకి అవి లేవు. వేదాలు 4 వేదాలు వచ్చాయి కదా, అందుకే దాన్ని వేద నాగరికత అని అంటారు. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఈ వేదాలన్నీ ఏ భాషలో ఉంటాయి? సంస్కృతంలో ఉంటాయి. మరి సంస్కృతం ఎవరికి వచ్చు బాగా అంటే బ్రాహ్మిన్స్కి వచ్చు. ఇంక మిగతా మామూలు ప్రజలకి ఇవి సాంస్క్రిట్ రాదు కదా. కాబట్టి ఈ వేదాలలో ఉన్న వాటినన్నిటినీ బ్రాహ్మిన్స్ అడ్వాంటేజెస్గా మార్చుకొని వాళ్ళని సుపీరియర్గా వాళ్ళు సొసైటీలో వాళ్ళు హయ్యెస్ట్ క్లాస్గా వాళ్ళు డామినేషన్ చేయటం స్టార్ట్ చేశారు. క్షత్రియాస్ ఏమో రాజులు కదా, వీళ్ళకేంటి ఏకచక్రాధిపత్యం,
ఎంతవరకు వీలైతే అంతవరకు భూమికి అన్ని రాజ్యాలకు నేనే రాజుగా ఉండాలి అన్న దురాశ ఈ రాజులకి, క్షత్రియాస్కి. ఈ క్షత్రియాస్కి ఉన్న వీక్నెస్ని బ్రాహ్మిన్స్ క్యాచ్ చేసుకొని, మీరు అన్ని రాజ్యాలకి మీరే రాజు కావాలంటే ఈ యాగం చెయ్యండి, ఈ పూజలు చెయ్యండి అని వీళ్ళకి చెప్పారు. ఈ క్షత్రియాస్ బ్రాహ్మిన్స్ చెప్పిన వాటిని గుడ్డిగా ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యాగం అంటే గుర్రము విడిచిపెడితే అది ఎక్కడి వరకు వెళ్తే అది అక్కడి వరకు అది ఆ రాజు రాజ్యానికి కిందికే వస్తుంది అని 3 రోజులు ఎంతో టైం లిమిట్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి దాన్ని బాగా అలంకరించి బలిస్తారు. ఇట్లా సాక్రిఫైసెస్ అంటే జంతు బలి ఇవ్వటం, అన్ని జంతువులని, మేకలని, బర్రెలని, గుర్రాలని అన్నిటినీ బలివ్వటం, ఈ అర్థం లేని రిచువల్స్, ఈ సూపర్ స్టిషన్స్ అన్నీ ఈ బ్రాహ్మిన్స్ చెప్పడం, క్షత్రియాస్ ఫాలో అవ్వటం. ఇవన్నీ చూసి క్షత్రియాస్కి, వైశ్యాస్కి, శుద్రాస్కి కొంచెం కోపం వచ్చింది. వైశ్యాస్ ఏమో మర్చెంట్ క్లాస్, వాళ్ళు కూడా వ్యాపారం చేసి ఎకనామికల్గా బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మాకు బాగా డబ్బులు వచ్చాయి, మేము కూడా సొసైటీలో హైయెస్ట్ క్లాస్ స్టేటస్ మాకు ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ వేదాలలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు హైయెస్ట్ కావటానికి వీల్లేదు. శుద్రాస్ని అయితే ఇంకా ఘోరంగా బానిసల్లాగా చూశారు. ఇవన్నిటిని చూసి ఈ క్షత్రియాస్కే కొంతమందికి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళ పైన వ్యతిరేకంగా బయటకు వచ్చి 2 కొత్త మతాలను స్థాపించారు. అందులో ఒకటి జైన మతము. జైనిజం గురించి మనము పార్ట్ 1లో డిస్కస్ చేశాం కదా. జైనిజంని స్థాపించింది ఎవరు? వర్ధమాన్ మహావీర్, ఒరిజినల్ ఫౌండర్. ఆయన గురించి నేర్చుకున్నాము. అలాగే బుద్ధిజం అనే ఇంకొక కొత్త మతం కూడా వచ్చింది. దీని ఫౌండర్ సిద్ధార్థ గౌతమ. ఈ 2 మతాలను స్థాపించిన వాళ్ళు కూడా క్షత్రియాసే. క్షత్రియాస్కే ఈ సాక్రిఫైసెస్, రిచువల్స్, ఈ బ్రాహ్మిన్స్ యొక్క సుప్రిమసీ, ఈ డామినేషన్, వీళ్ళ అర్థం లేని ఈ సూపర్ స్టిషన్స్ అన్నిటిని చూసి వీళ్ళకి కోపం వచ్చి వాటికి పైన వ్యతిరేకంగా 2 కొత్త మతాలు వచ్చాయి. అందులో మనం జైనిజం గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు బుద్ధిజం గురించి నేర్చుకుందాము. ఓకేనా? ఆరిజిన్ అంటే ఎలా వచ్చిందనేది చూద్దాం. Buddhism started in India over 2600 years ago as a way of life that had the potential of transforming a person. భారతదేశంలో బౌద్ధ మతము 2600 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఈ బౌద్ధ మతానికి ఒక వ్యక్తిని మార్చే అంత శక్తి ఉంది. ఇది సౌత్ అండ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో ఒక ఇంపార్టెంట్ రిలీజియన్. దక్షిణ మరియు దక్షిణ ఆసియా దేశాలలో ఇది ఒక చాలా ముఖ్యమైన మతము. ఈ మతము దేనిపైన బేస్ అయి ఉంటుంది అని అంటే, ఈ మతం యొక్క స్థాపకుడు సిద్ధార్థ గౌతమ యొక్క టీచింగ్స్, ఆయన బోధనల పైన, ఆయన జీవితం పైన, ఆయన అనుభవాల పైన బేస్ అయి ఉంటుంది. ఆయన circa 563 BCEలో జన్మించాడు. సిర్కా అంటే ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ, అంటే కరెక్ట్ మనకి తెలియనప్పుడు, ఒక ఇయర్ మనకి కరెక్ట్గా తెలియనప్పుడు సిర్కా అనే వర్డ్ని యూజ్ చేస్తారు. హీ వాజ్ బోర్న్ ఇన్ టు రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సఖ్యా క్లాన్ హూ రూల్డ్ ఫ్రమ్ కపిలవస్తు ఇన్ లుంబిని విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ ద ఇండో నేపాల్ బార్డర్. సాఖ్యా క్లాన్ అంటే ఏంటి? మనం మహాజనపదాస్ గురించి చదివే అప్పుడు నేర్చుకున్నాము. లాటర్ వేదిక్ పీరియడ్లో ఎలా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్, అంటే వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అని అంటే, ఫస్ట్ ఫ్యామిలీ, ఒక 4-5 ఫ్యామిలీలు కలిస్తే ఒక విలేజ్, ఓ 4 విలేజెస్ కలిస్తే విష్ ఆర్ క్లాన్, ఓ 4 విష్ ఆర్ క్లాన్లు కలిస్తే జనాసు, 4 జనాలు కలిస్తే జనపదాసు, 4 జనాలు కలిస్తే జనపదాస్ కలిస్తే మహాజనపదాస్ అని ఉండేది కదా. అట్లా విష్ ఆర్ క్లాన్ అని ఉంటుంది కదా, ఆ క్లాన్ యొక్క సాఖ్యా క్లాన్ ఉంటుంది కదా, ఆ సాఖ్యా క్లాన్లోని ఒక గొప్ప కుటుంబంలో ఈ సిద్ధార్థ గౌతమ జన్మించాడు. ఆ సాఖ్యా క్లాన్ని కపిలవస్తు నుంచి వాళ్ళు రూల్ చేసేవారు. లుంబినిలో జన్మించాడు. లుంబిని ఎక్కడ ఉందంటే ఇండో నేపాల్ బార్డర్లో ఉంది. హీ వాజ్ బోర్న్ టు శుద్ధోదన అండ్ మహామాయ. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు శుద్ధోదన అండ్ మహామాయ. ఆయన యశోధరని 16 years ఉన్నప్పుడు
పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి ఒక కొడుకు, ఆయన పేరు రాహుల. ఈయనని సాఖ్యముని అని కూడా అంటారు. హిజ్ మదర్ డైడ్ ఈదర్ గివింగ్ బర్త్ టు హిమ్ ఆర్ ఆఫ్టర్ 7 days. అయితే వీళ్ళ అమ్మగారు ఆయనకి ఎలా చనిపోయిందో మనకి కరెక్ట్గా తెలియదు, కానీ ఆయనకి జన్మనిస్తూనో లేకపోతే ఈయన జన్మించిన 7 రోజుల తర్వాతనో వాళ్ళ అమ్మ చనిపోయింది. సో సిద్ధార్థని ఎవరు పెంచారు అని అంటే ఆయన మెటర్నల్ ఆంట్ ప్రజాపతి గౌతమి. ఎవరు పెంచారు సిద్ధార్థ గౌతమని, సిద్ధార్థ గౌతమ బుద్ధుణ్ణి అంటే ప్రజాపతి గౌతమి. ఆయనకి బుద్ధుడికి సిద్ధార్థ గౌతమ అనే పేరు ఎలా వచ్చింది, గౌతమ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే ఆయన మెటర్నల్ ఆంట్ ప్రజాపతి గౌతమి పెంచింది కాబట్టి ఆయనకి గౌతమ అనే పేరు వచ్చింది. ఎందుకు ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆయనకి గౌతమ అనే పేరు ఎందుకు వచ్చిందో. ఓకే, 29 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు రాహుల. 29 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఇంటిని విడిచిపెట్టాడు. ఆయనకి రిచ్చే కదా, రాయల్ ఫ్యామిలీ అంటే రిచ్. ఆయన రిచెస్ అవన్నీ వదిలిపెట్టి 29 సంవత్సరాలు ఉన్నప్పుడు హీ ఎంబ్రేస్డ్ లైఫ్ స్టైల్ ఆఫ్ అసెటిసిజం. అసెటిసిజం అంటే ఏంటి, మునిలాగా అన్నీ ఏవైతే ప్రివిలేజెస్ ఉంటాయో అవన్నీ వదిలిపెట్టి ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక మునిలాగా అండ్ ఆర్ ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ డిసిప్లిన్గా అన్నీ గివప్ చేసి అని అంటే మ్యారేజ్ అనేది, పిల్లల్ని, బంధాలని, బంధుత్వాలని, ఇల్లుని, ఆస్తిని అన్నీ వదులుకొని సొసైటీకి దూరంగా వాండరింగ్. ముని ఏం చేస్తారు, ఋషులు తిరుగుతూ ఉంటారు కదా, అలా తిరగడానికి అలాంటి లైఫ్ స్టైల్ని, అసెటిసిజం అనే లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నారు. హీ లెఫ్ట్ హిస్ ప్యాలెస్ at 29 with చెన్నా ద చారియేటర్ అండ్ హిస్ ఫేవరెట్ హార్స్ కంతక ఇన్ సర్చ్ ఆఫ్ మహాభిష్కర్మణ. 29 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్ని, కొడుకుని, ఆస్తిని, అంతస్తుని, బంధాలని, బంధుత్వాలని అన్నీ వదులుకొని ఒక చారియేటర్ అంటే ఒక గుర్రం బండి ఉంటుంది కదా, ఆయన గుర్రం బండిని నడిపేవాడు ఒకడు ఉంటాడు కదా, ఆ చెన్నాతో, అలాగే ఆయన ఒక ఫేవరెట్ హార్స్ కంతకాతో మహాభిష్కర్మణ కోసము అంటే ట్రూత్ అంటే వాస్తవం ఏంటి, నిజం యొక్క అన్వేషణ కోసము బయటికి వచ్చాడు. అసలు ఈయనకి ఈ ఐడియా ఎలా వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టింది, మంచి రాయల్ ఫ్యామిలీ అని అంటే ఏది చూస్తే ఆయనకు ఫస్ట్ వచ్చింది అని అంటే ద ఐడియా ఆఫ్ రినౌన్సియేషన్ అంటే ఏంటి, ఇవన్నీ వదిలిపెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది బుద్ధాకి అని అంటే ఆయన ఒక మనిషిని 3 రకాలుగా ఉన్నప్పుడు చూశాడంట. ఒక సిక్ మ్యాన్ అంటే ఆరోగ్యం బాగాలేని ఒక వ్యక్తిని, ఓల్డ్ మ్యాన్ అంటే ఒక వృద్ధుడిని, కార్ప్స్ అంటే ఒక శవాన్ని, అండ్ అసెక్టిక్ అంటే ఒక మునిని. ఒక ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని, ఒక ముసలి వ్యక్తిని, ఒక శవాన్ని, ఒక మునిని చూస్తే ఈయనకి అబ్బా ఇదేంటి, జీవితం అంటే ఇదా, జీవితం అంటే బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, అంతస్తులు కాదు అని, అసలు నిజమేంటి అని తెలుసుకోవాలి అని ఈ నలుగురిని చూసిన తర్వాత ఆయన బయటికి వచ్చాడు. ఓకేనా. హీ వాండర్డ్ ఫర్ 7 years 7 సంవత్సరాల పాటు అలా తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్న తర్వాత ఒక 49 కాన్సిక్యూటివ్ డేస్ ఆఫ్ మెడిటేషన్, ఒక 49 రోజులు క్రమంగా మెడిటేషన్ చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత గౌతమ బుద్ధుడికి బోధి వచ్చింది. బోధి అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, జ్ఞానోదయము. ఎక్కడ వచ్చింది అంటే పైపల్ ట్రీ కింద, రావి చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం అయింది. బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడైంది అంటే రావి చెట్టు కింద కదా, మరి అది ఎక్కడా అని అంటే బీహార్లోని బోధ్ గయా అనే విలేజ్లో ఆయనకి జ్ఞానోదయం అయింది. 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటి నుండి బయటికి వచ్చి 7 సంవత్సరాలు అలా వాండర్ చేసి అంటే తిరిగి సంచరించి తర్వాత 49 రోజుల ధ్యానం తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. ఎక్కడ అయింది, బీహార్లోని బోధ్ గయాలో రావి చెట్టు కింద అయింది. దాన్ని నిర్వాణ అని కూడా
అంటారు. ఫస్ట్ ఆయన అలారకమ్మతో మెడిటేషన్ చేశారు. ఒక గురువు అట్లా ఉంటారు కదా, అలారకమ్మతో మెడిటేషన్ చేశారు. కానీ ఆయనకి లిబరేషన్, మోక్షం పొందుతా ఈ అలారకమ్మతో నేను మెడిటేషన్ చేస్తే మోక్షం వస్తుంది అని ఆయనకి నమ్మకం లేదు. కాబట్టి సారో నుంచి, బాధ నుంచి నాలెడ్జ్ రావటానికి, ఇంకా మోక్షం పొందటానికి అలారకమ్మ హెల్ప్ చేస్తాడని ఆయన నమ్మలేదు. కాబట్టి ఆయనని అక్కడికి వదిలిపెట్టేసి నెక్స్ట్ ఉదరాక రాంపుత్ర అనే టీచర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన సెకండ్ టీచర్ ఎవరు? ఉదరక రాంపుత్ర. ఉదరక రాంపుత్ర వాజ్ హిస్ సెకండ్ టీచర్. బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఇన్ ద విలేజ్ ఆఫ్ సారనాథ్. సెర్మన్ అంటే ఏంటి అంటే ఒక స్పీచ్, లైక్ ఒక సమావేశం, ఒక మీటింగ్లో వాళ్ళ బోధనలు ఏంటి అని చెప్తారు కదా, సో దాన్ని సెర్మన్ అని అంటారు, ఒక సెరిమనీని. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని బెనారస్ సిటీ దగ్గర ఏ విలేజ్ ఆఫ్ సారనాథ్లో ఆయన ఫస్ట్ సెర్మన్ ఇచ్చాడు. దిస్ ఈవెంట్ ఈజ్ నోన్ యాజ్ ధర్మచక్ర ప్రవర్తన. దీన్ని ఏమంటారు? ఫస్ట్ బుద్ధిస్ట్ యొక్క సెర్మన్ని ధర్మచక్ర ప్రవర్తన. ధర్మచక్ర ప్రవర్తన అంటే టర్నింగ్ ఆఫ్ ద వీల్ ఆఫ్ లా. న్యాయం యొక్క చక్రాన్ని మలుపుతున్నాము, టర్న్ చేస్తున్నాము అని అర్థం. సుజాత, ద డాటర్ ఆఫ్ ఫార్మర్ సమద, ఆఫర్డ్ మిల్క్ అండ్ రైస్ టు డిస్టర్బ్ హిమ్ బట్ హీ డిడ్ నాట్ డిస్టర్బ్డ్. ఈయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సుజాత, ఒక ఫార్మర్ యొక్క డాటర్, ఈయనని మెడిటేషన్ చేసేటప్పుడు ఏమీ తినద్దు కదా, కానీ ఇంకా పాలు ఇంకా అన్నం పెట్టి డిస్టర్బ్ చేయాలని చూసింది. కానీ గౌతమ బుద్ధుడు ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. విట్నెస్ భూమి పృథ్వీ ఆర్ భూమి స్పర్శ పెయింటెడ్ ఇన్ అజంతా. మరి ఈయనకి జ్ఞానోదయం వచ్చింది. ఈయనకి ఇలా ఒక మిల్క్ అండ్ రైస్ ఇవ్వటానికి మెడిటేషన్ చేస్తుంటే ట్రై చేశారని మనకి ఎలా తెలిసింది అంటే, అజంతా కేవ్స్ ఉంటాయి కదా, అజంతాలో ఒక పెయింటింగ్ వేసి ఉంది అన్నమాట. భూమి పృథ్వీ ఆర్ భూమి స్పర్శ అని అంటారు దాన్ని. ఆఫ్టర్ ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం వచ్చిన తర్వాత ఆయన బోధి అయ్యాడు. బోధి అంటే సుప్రీం నాలెడ్జ్, అంటే హయ్యెస్ట్ నాలెడ్జ్, జ్ఞానము అని అర్థం. ఈయన కొన్ని కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. ఏంటి, దేవుడు ఉన్నాడా, సోల్ ఉందా, కర్మ ఉందా, రీబర్త్ ఉందా అనే ఇట్లాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చేయకుండా అలాంటి వాటిలో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. ఈయన జస్ట్ ఏవైతే మనకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, నిజంగా మనం ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటిపైనే ఫోకస్ చేశాడు, కన్సర్న్ అయ్యాడే కానీ కర్మ ఉందా, సోల్ ఉందా, దేవుడు ఉన్నాడా అనేదేమి వాటిపైన ఈయన కామెంట్ చేయలేదన్నమాట. బుద్ధ కన్వర్టెడ్ 2 members, ఆమ్రపాలి అండ్ అంగటమాలి ఇంటూ బుద్ధిజం. బుద్ధ ఆమ్రపాలి అండ్ అంగటమాలి అనే ఇద్దరిని బౌద్ధ మతంలోకి మార్చాడనమాట. ఆమ్రపాలి ఎవరు అంటే అజాతశత్రు బింబిసార యొక్క కొడుకు అజాతశత్రు కదా, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళలో. సో వాళ్ళలో అజాతశత్రు యొక్క డ్యాన్సర్ అనమాట. అజాతశత్రులో అక్కడ రాజ్యంలో డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందులో అమరపాలి డ్యాన్సర్ అనమాట. ఆ అమరపాలిని ఇంకా అంగటమాలిని బుద్ధిజంలోకి కన్వర్ట్ చేశారు. హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 in 483 BCE at a place called Kushinagara, a town in UP. This event is known as Mahaparinibban. 80 సంవత్సరాలు ఉన్నప్పుడు 483 BCEలో ఒక ఉత్తరప్రదేశ్లోని టౌన్లో కుషినాగారా అనే ఒక టౌన్లో చనిపోయాడు. దీన్ని ఏమంటారు ఈ ఈవెంట్ని అంటే మహాపరినిబ్బాన్ అని అంటారు. అసలు ఎందుకు ఈయన చనిపోయాడు అని అంటే, ఒక అన్టచబుల్ చూడా ఆయనకి పోర్క్ని ఆఫర్ చేసింది. అంటే పంది మాంసం కదా, పోర్క్ అంటే పంది మాంసంని ఇచ్చింది ఆయనకి, అందుకే ఆయన చనిపోయాడు. ఈయన బుద్ధిజం, గౌతమ బుద్ధుడు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటికి వచ్చి 49 రోజులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన బోధనలు చేసి ఒక ఫస్ట్ సెర్మన్ ఇచ్చి సెరమనీలో ఆయన బోధనలు చేసిన తర్వాత 80 సంవత్సరాలు ఉన్నప్పుడు
చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? కుషీనాగర టౌన్లో చనిపోయాడు. బుద్ధిజంలో 3 రత్నాస్ ఉంటాయి, 3 జ్యువెల్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే బుద్ధ, ధమ్మ, సంఘ. బుద్ధ అంటే ద ఫౌండర్, హైయెస్ట్ స్పిరిచువల్ పొటెన్షియల్ ఇన్ ఎవ్రీవన్. బుద్ధ మీనింగ్ ఏంటి? బుద్ధ ఫౌండర్, హైయెస్ట్ ఆధ్యాత్మికతమైన ఒక శక్తి ఉంది ప్రతి ఒక్కరిలో అని అర్థం. ధమ్మ అంటే బుద్ధుని యొక్క బోధనలు. సంఘ అంటే ఎవరైతే మోంక్స్ అంటే ఈ మునులు ఋషులు ఉంటారు కదా, ఎవరైతే ఈ బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరినీ సంఘ అని అంటారు. దాటిని 3 రత్నాస్ అని అంటారు. టెనెట్స్ ఆఫ్ బుద్ధిజం. టెనెట్స్ అంటే ఏంటి అంటే ఫిలాసఫీ, వాళ్ళు ఏం ఫాలో అవుతారు, సిద్ధాంతాలు ఏంటి అనేది చూద్దాం. బుద్ధ asked his followers to avoid 2 extremes of indulgence in worldly pleasures in the practice of strict abstinence and asceticism. అంటే ఏంటి? బుద్ధ తనని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరినీ మీరు ఏవైతే ప్లెజర్స్ ఉంటాయో, ఉల్లాసాలు, మనకి శారీరక ప్లెజర్స్ ఏవైనా ఉంటాయో అవన్నిటిని వదిలేయండి. సెక్షువల్ ఇంటెలిజెన్స్ అంటే శృంగారంలో పాల్గొనొద్దు. అసెటిసిజం అంటే ఒక ముని ఎలా అయితే బతుకుతాడో, ఆస్తులు, అంతస్తులు, శారీరకమైన సంతోషాలకి అన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పాడు. మద్యపానం కానీ ఇంకా డ్యాన్సెస్ కానీ అలాంటివి మన శరీరానికి ప్లెజర్స్ ఇచ్చేవి ఏవి తీసుకోకూడదు. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అసెటిసిజంని ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఈ బుద్ధ మధ్య మార్గుని అంటే మిడిల్ పాత్ని ఎంచుకున్నాడు అనమాట. నాట్ టు ఎక్స్ట్రీమ్ కాదు, మరి అంత లిబరల్గా కాదు, మధ్యమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన ప్రకారము ప్రతి ఒక్కరూ మన జీవితంలో వచ్చే సంతోషానికి కారణం మనమే బాధ్యులము అని చెప్పాడు. The main teachings of Buddhism are encapsulated in the basic concept of 4 noble truths or Arya Sanchani or eightfold path or Astangika Marg. ఈయన బోధనలన్నిటిని కూడా అంటే ముఖ్యమైన బోధనలన్నిటినీ కూడా ఒక 4 నోబల్ ట్రూత్స్లో లేదంటే ఒక 8-fold పాత్ అష్టాంగిక మార్గులో ఆయన ఎన్క్యాప్సులేట్ చేసి చెప్పాడు అన్నమాట, చూపించాడు, రిప్రజెంట్ చేశాడు. అవన్నీ ఏంటో చూద్దాం. ద 4 నోబల్ ట్రూత్స్ ఏంటి అంటే 4 గొప్ప వాస్తవాలు ఏంటో చూద్దాం. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో అండ్ మిజరీ. ఈ ప్రపంచం మొత్తం కూడా బాధతో, పేదరికంతో ఉంది, దుఃఖంతో ఉంది. ఇది ఒక వాస్తవం. రెండవ వాస్తవం ఏంటి అంటే ద కాజ్ ఆఫ్ ఆల్ పెయిన్ అండ్ మిజరీ ఈజ్ డిజైర్, సముదయ. దీన్ని సముదయ అని అంటారు. ఈ ప్రపంచం మొత్తము దుఃఖంతో నిండి ఉన్నది, బాధతో నిండి ఉన్నది. మనకుండే దుఃఖానికి ఇంకా బాధకి కారణం కోరికలు, డిజైర్. మనకి ఇది కావాలి, అది కావాలి అని మనకు కోరికలు ఉండటం వల్ల అవి తీరకపోవటం వల్ల మనకి దుఃఖం అనేది వస్తుంది అని అన్నారు. మరి ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టచ్చు అని అంటే పెయిన్ అండ్ మిజరీ కెన్ బి ఎండెడ్ బై కిల్లింగ్ ఆర్ కంట్రోలింగ్ డిజైర్. ఈ ప్రపంచం మొత్తం దుఃఖం ఉంది, ఈ దుఃఖానికి కారణం కోరికలు. ఈ దుఃఖాన్ని మనం చంపేయచ్చు. ఎలా అంటే మన కోరికలను నియంత్రించడం ద్వారా దుఃఖాన్ని, ఈ బాధని మనం చంపేయచ్చు, తొలగించవచ్చు అని చెప్పారు. అవునా? మరి మనము ఎలా ఆ డిజైర్స్ని, మన కోరికలని మనం అదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అని అంటే డిజైర్ కెన్ బి కంట్రోల్డ్ బై ఫాలోయింగ్ ద 8-fold పాత్. ఈ అష్టాంగిక మార్గాన్ని లేదంటే దుఃఖ నిరోధగామిని ప్రతిపద అని అంటారు దీన్ని. దుఃఖ నిరోధ అంటే దుఃఖాన్ని నిరోధిస్తుంది. దుఃఖ నిరోధగామిని ప్రతిపాదని అనుసరించి మన డిజైర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ 8-fold పాత్స్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ రిలేటెడ్ టు నాలెడ్జ్. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి, మెడిటేటివ్ అంటే ధ్యానానికి సంబంధించినవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ వ్యూ. అంటే మనకు అంటూ ఒక కరెక్ట్ వ్యూ ఉండాలి, సరిగా ఒక వ్యూ ఉండాలి. రైట్ ఇంటెన్షన్, మనకు ఇంటెన్షన్ కూడా
రైట్ ఉండాలి. రైట్ స్పీచ్ అంటే మనం కరెక్ట్గా ఏదైనా మాట్లాడితే అది ఒప్పయి ఉండాలి. మనం చేసే చర్యలు కూడా, యాక్షన్స్ కూడా రైట్ అయ్యి ఉండాలి. రైట్ లైవ్లీహుడ్ అంటే మన జీవనోపాధి మనం ఏదైతే ఎంచుకుంటామో అది కూడా రైట్ అయ్యి ఉండాలి. రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ ఎఫర్ట్, మనం ఎఫర్ట్ చేస్తే అది రైట్గా ఉండాలి. రైట్ మెమొరీ, ఏదైతే గుర్తుపెట్టుకోవాలో అదే గుర్తుపెట్టుకోవాలి. రైట్ కాన్సన్ట్రేషన్, వేటిపైన అయితే కాన్సన్ట్రేట్ చేయాలో, ఏకాగ్రత పెంచుకోవాలో వాటిపైన మాత్రమే ఏకాగ్రత పెంచుకోవాలి. ఇలా ఈ 8 ఫోల్డ్ పాత్ని మనం అనుసరిస్తే, ఫాలో అవుతే మనము మన కోరికలని నియంత్రించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఈ 8ని 3గా డివైడ్ చేశారు. ఒకటి శీల, సమాధి, ప్రజ్ఞ. బుద్ధ డిడ్ నాట్ టేక్ ఎనీ స్టాండ్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడా లేడా అన్న దానిపైన బుద్ధ ఏమీ స్టాండ్ తీసుకోలేదు. ద ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్ ఈస్ పాత్ టు సాల్వేషన్. మోక్షానికి మార్గం ఏంటి అని అంటే కోరికలు లేకపోవటమే. క్యాస్ట్ ఈజ్ నాట్ బై బర్త్ బట్ బై మెరిట్. క్యాస్ట్ మనము బర్త్తో పాటు రాలేదు కానీ మెరిట్తో వచ్చింది అని చెప్పాడు. ఈ బుద్ధుడు ఏం చెప్పాడనంటే, మనకి వర్ణా సిస్టమ్ ఉంది కదా, వర్ణా సిస్టంలో బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్ అని చెప్పారు కదా. అయితే వీళ్ళు ఏం చేశారు, ఫస్టే క్షత్రియాస్ అని టాప్లో చెప్పారు. అలాగే 64 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి, నేరాలు ఉంటాయి, వాటిని అస్సలు చేయకూడదు, వాటిని పతిమోక్ష అని అంటారు, వాటిని చేయకూడదు అని చెప్పారు. ఈ బుద్ధిజంలో ఉన్న మోంగ్స్, ఎవరైతే సన్యాసులు ఉంటారో ఆ సన్యాసులందరూ ఒక పేర్ ఆఫ్ ఎల్లో డ్రెస్ ఉంటుంది, అలాగే ఒక రోపు అంటే ఒక దారము, ఒక సూది, ఒక బెగ్గింగ్ బౌల్ అడుక్కోవడానికి ఒక గిన్నె ఉంటుంది. ఈటింగ్ వన్స్ ఏ డే, రోజుకు ఒకసారే తినాలి. అలాగంటే ఫాస్టింగ్ ఉండాలి, రోజుకు ఒకసారే తినాలి. ఇన్సాల్వెంట్స్, ఎవరికైతే అప్పులు ఉంటాయో, డిసీజ్డ్ అంటే అనారోగ్యవంతులు, అండర్ 19 సంవత్సరాల కన్నా తక్కువగా వయసు ఉన్న వాళ్ళు, ఇంకా ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో విమెన్ని కూడా ఈ బుద్ధిజంలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. బౌద్ధ మతంలో అప్పులున్నవారు, రోగాలు ఉన్నవారు, అండర్ 19 అంటే 19 సంవత్సరాల వయసు కన్నా తక్కువగా ఉన్నవారు ఎవరు ఈ బౌద్ధ మతంలోకి రావటానికి వీల్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో విమెన్ కూడా రాలేదు, ఆ తర్వాత ఆనంద అనే ఒక ఆమె వల్ల విమెన్ కూడా వచ్చారు. దుఃఖ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్స్ ఆర్ సెంట్రల్ టు ద బుద్ధాస్ డాక్ట్రైన్. బుద్ధాస్ డాక్ట్రైన్ అంటే ఈయన సిద్ధాంతాలలో దుఃఖ ఉంటుంది, దాన్ని ఎక్స్టింక్షన్ అంటే దాన్ని నిరోధించటం ఆయన బుద్ధాస్ యొక్క సిద్ధాంతము. సఫరింగ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద యాక్చువల్ పెయిన్ బట్ ఆల్సో టు ద పొటెన్షియల్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్. ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ ద అటైన్మెంట్ ఆఫ్ ఎన్లైట్మెంట్. బుద్ధిజం అంటే ఏంటి, జ్ఞానోదయాన్ని పొందటమే ఎసెన్స్, అది బౌద్ధ మతం యొక్క ఎసెన్స్. ఇట్ పాయింట్స్ టు ఏ వే ఆఫ్ లైఫ్ దట్ అవాయిడ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ డెనియల్. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏమైనా ప్లెజర్స్లో కానీ ఏదైనా మనకి అది తప్పు అయినా కానీ అది మనకు సంతోషాన్ని ఇస్తుంది అని అంటే అలాంటి వాటిని చేయకుండా మనల్ని మనము సెల్ఫ్గా నియంత్రించుకోవాలి అని చెప్పారు. ఈ ఒక సుప్రీం గాడ్, దేవుడు అంటూ ఎవరు లేరు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్ వాజ్ ద అటైన్మెంట్ ఆఫ్ నిబ్బానా విచ్ వాజ్ నాట్ ఏ ప్లేస్ బట్ అన్ ఎక్స్పీరియన్స్. అసలు ఈ అల్టిమేట్ గోల్, బుద్ధిజం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే నిబ్బానాని పొందటం. నిబ్బానా అంటే అది ఒక ప్రదేశం కాదు, అది ఒక అనుభవం, అలాంటి ఒక అనుభవాన్ని పొందటం. ఓకే, బుద్ధ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ బోత్ ఫర్ ద మొనాస్టిక్ ఆర్డర్ అండ్ ద లేమెన్ టు ఫాలో విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద 5 percepts ఆర్ పానసిజిల్ అండ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ దెమ్. బుద్ధ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ని చెప్పాడు. మొనాస్టిక్ ఆర్డర్ అంటే ఎవరైతే సన్యాసులు ఉంటారో వాళ్ళకి, ఇంకా సన్యాసులు కాదు కానీ అందులో బౌద్ధ మతంలో ఉండే వారందరికీ, ఇంకా వేరే ఎవరికైనా కానీ 5 percepts అంటే ఒక రూల్స్ అన్నట్టు 5 రూల్స్ని చెప్పాడు. ఏంటి ఒకటి అంటే, ఒకటి నాన్ వైలెన్స్, అహింస. స్టీలింగ్ అంటే ఏంటి, దొంగతనాలు చేయకూడదు. సెక్షువల్ మిస్కండక్ట్ అని అంటే ఏమంటారు, వ్యభిచారం లాంటివి కానీ, ఇట్లా లైంగికంగా పాల్గొనడం కానీ అలాంటివి మిస్కండక్ట్ చేయకూడదు. లయింగ్ ఆర్ గాసిప్స్ అంటే ఏంటి,
రూమర్స్ క్రియేట్ చేయటం, గుసగుసలు పెట్టి పుకారులని స్ప్రెడ్ చేయటం లాంటివి చేయొద్దు. అలాగే ఇంటాక్సికేటింగ్ సబ్స్టాన్సెస్ని ఏమీ తీసుకోకూడదు. డ్రగ్స్ లాంటివి, డ్రింక్, మద్యపానం ఏమీ తీసుకోకూడదు. బిలీఫ్ ఇన్ నిర్వాణ. వెన్ డిజైర్ అండ్ రీబర్త్ ఎండ్స్, నిర్వాణ ఈజ్ అటెండ్. నిర్వాణ అనే దాన్ని అంటే ఒక లిబరేషన్ని ఇది ఎలా బిలీవ్ చేస్తుంది అని అంటే, డిజైర్ అండ్ రీబర్త్ ఎండ్స్, నీకు కోరికలు చచ్చిపోయాయి, అవి లేవు. రీబర్త్ అంటే నేను మళ్ళీ పుడతాను అనేది రెండు లేవు, పుట్టకూడదు అనేవి రెండు ఎండ్ అయితే నీకు నిర్వాణ వచ్చినట్టే. ఫ్రీడమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ రీబర్త్ ఈజ్ అటెండ్ బై ద ఫాలోయింగ్ ఆఫ్ 8-fold path. జననం నుంచి, మరణం నుంచి, జనన మరణాల నుంచి మనకి మోక్షం కలిగేది ఎలా అంటే ఈ 8-fold path. ఇప్పుడు చూసాం కదా మనం 8-fold pathని, అష్టాంగిక మార్గ్ని అది ఫాలో అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకా బిలీఫ్ ఇన్ అహింస. అహింసని ఇది నమ్మింది. ఎవరికి, ఏ లివింగ్ బీయింగ్కి కానీ ఏ జంతువుకి కానీ మనము హాని కలిగించకూడదు. లా ఆఫ్ కర్మ. అకార్డింగ్ టు లా ఆఫ్ కర్మ మ్యాన్ రీప్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిస్ పాస్ట్ డీడ్స్. కర్మాని బిలీవ్ చేస్తుంది అన్నమాట. మనము ఏదైతే చేస్తామో, మనం పాతకాలంలో మనం చేసే పనులు, డీడ్స్, అవి మంచివైతే మనం ఇప్పుడు మంచి పనులను తెంపుకుంటాము. మనం చెడ్డ పనులు చేస్తే మనం ఇప్పుడు చెడు అనుభవిస్తాము అని నమ్ముతుంది. లా ఆఫ్ కర్మ. మరి సంఘ అంటే ఏంటి? ద వర్డ్ సంఘ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ పాలీ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అయితే మనకు వేదాలలో చూసుకుంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉండేది, కానీ మామూలు జనాలందరూ పాలీ ఇంకా ప్రాకృత్ అనే లాంగ్వేజెస్ని యూజ్ చేసేవారు. ఈ సంఘ అనేది పాలీ ఇంకా సాంస్క్రిట్ లాంగ్వేజ్ కాంబినేషన్లో ఉండేది. ఈ సంఘాలో ఎవరుంటారంటే మొనాస్టిక్ కమ్యూనిటీస్, మోంగ్స్ ఉంటారు. బుద్ధిస్ట్ని ఫాలో అయ్యే మగ సన్యాసులు, ఆడ సన్యాసులు ఉంటారు. వాళ్ళని భిక్షుస్ అండ్ భిక్షునీస్, ఆడవారిని అయితే భిక్షునీస్ అని అంటారు. అపార్ట్ ఫ్రమ్ సంఘ, ఈ సంఘ కాకుండా ఇంకా ఈ బౌద్ధ మతాన్ని ఆరాధించే వాళ్ళని ఉపాసకాస్ అని అంటారు. He was a rationalist who tried to explain things in the light of reason and not on the basis of blind faith. బుద్ధుడు ఒక రేషనలిస్ట్, అంటే ఒక హేతువాది. ఆయన ఏది చెప్పినా కానీ దాని వెనకాల ఒక కారణం ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, అంతేకాని ఒక గుడ్డి నమ్మకం మీద ఆయన ఏమీ బోధించాలని అనుకోలేదు. బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పెట్టింది ఎవరు అనేవి అన్నీ ఇవి మనము మీకు గుర్తుందా? మగధ ఎంపైర్ గురించి చదివే అప్పుడు చూసాం. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఈ బుద్ధిజంలో చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్స్. కానీ ఈ కౌన్సిల్స్ని పెట్టడం వల్ల, కౌన్సిల్స్ అంటే ఏంటి అంటే ఒక మీటింగ్స్ లాంటివి, ఒక సమావేశం లాంటివి పెట్టడం వల్ల సెక్టేరియన్ క్లాషెస్ వచ్చాయి. గ్రేట్ స్కిజం, ఒక రిలీజియన్లో డివిజన్ వచ్చింది, విభజన జరిగితే దాన్ని స్కిజం అని అంటారు. అయితే దీంట్లో స్కిజం వచ్చింది. జైన మతంలో మనకి శ్వేతాంబర, దిగాంబర అని రెండు సెక్ట్స్గా డివైడ్ చేశారు కదా జైనిజంని, అలా అయ్యారు కదా. ఇట్లా బుద్ధిస్ట్లో మాత్రం దీన్ని థెరవద అండ్ మహాయానగా డివైడ్ చేశారు. మొత్తంగా 4 మేజర్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని సమావేశం చేశారు. ఫస్ట్ కౌన్సిల్ ఎక్కడ అయింది అని అంటే, ఇట్ ఈస్ సూన్ హెల్డ్ ఆఫ్టర్ ద మహాపరినివరన్ ఆఫ్ ద బుద్ధ around 483 BC under the patronage of King Ajatashatru and was presided by Mahakashyapa, a monk. అంటే మనము మగధ ఎంపైర్ గురించి చదివే అప్పుడు అజాతశత్రు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు అని చెప్పాం. ప్యాట్రనేజ్ అని అంటే ఆయన సపోర్ట్ చేశాడు అజాతశత్రు. మహాకశ్యప అనే ఒక సన్యాసి, ఒక మోంక్ యొక్క అధ్యక్షతన ఫస్ట్ కౌన్సిల్ని ఆయన చనిపోయిన తర్వాత పెట్టారు. ద కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ ద సతాపని కేవెట్ రాజగృహ. మగధ ఎంపైర్ ఫస్ట్ క్యాపిటల్ ఏంటి? రాజగృహ కదా. ఆ రాజగృహలోని సతాపని అనే గుహలలో ఫస్ట్ కౌన్సిల్ పెట్టారు. ఈ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ బోధాస్ ఏవైతే ఉంటాయో, బోధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాపాడడం కోసం, ఈ డిసైపుల్స్ అంటే శిష్యులు ఎవరైతే ఉంటారో, ఫాలోవర్స్ అందరి రూల్స్ ఏవేవైతే ఉంటాయో అవి పెట్టుకోవడం కోసం ఈ కౌన్సిల్ అప్పుడు ఈ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ డివైడెడ్ ఇంటూ 3 పిటకాస్. ఈ పిటకాస్ గురించి మనం నెక్స్ట్ చదువుదాము. వీటిని 3 పిటకాస్గా
డివైడ్ చేశారు ఈయన టీచింగ్స్ని. ఈ సెక్ట్స్ వేరు, స్కిజం వచ్చింది థెరవద అండ్ మహాయానగా. కానీ ఈయన టీచింగ్స్, ఈయన బోధనలని 3 భాగాలుగా విభజించారు. 3 పిటకాస్గా డివైడ్ చేశారు. పిటకాస్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ వినయ పిటక, సుత్త పిటక. ఈ పిటకాస్ గురించి మనము పార్ట్ 2లో నేర్చుకుందాం. సెకండ్ కౌన్సిల్, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ వైశాలి, ఏ విలేజ్ ఇన్ బీహార్, అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ కింగ్ కలోస్కా ఇన్ 383 BC. ఇట్ వాజ్ ప్రిసైడెడ్ బై సబా కమి. కౌన్సిల్ ఎండ్ విత్ స్ప్లిట్ స్తది విధాగస్ మహాసంఘీయకాస్. మళ్ళీ కౌన్సిల్ పెట్టుకున్నారు, మళ్ళీ స్ప్లిట్ వచ్చింది, మళ్ళీ డివైడ్ అయింది. ఇక్కడ డివిజన్ ఏంటి అంటే స్థవిదాదాస్ మహాసంఘికాస్. ఓకేనా. థర్డ్ కౌన్సిల్ ఏమో 250 BCలో పాటలీపుత్రలో పెట్టారు. అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ అశోక, ద గ్రేట్ ఎంపరర్ అశోక సపోర్ట్ చేయటం వల్ల ప్యాట్రనేజ్లో మొగలి పుట్టా తిస్సా అధ్యక్షతన థర్డ్ కౌన్సిల్ పెట్టారు. ఈ కౌన్సిల్లో అభిధమ్మ పిటక వచ్చింది. ఫస్ట్ కౌన్సిల్లోనేమో వినయ పిటక, సుత్త పిటక వచ్చింది కదా. థర్డ్ కౌన్సిల్నేమో అభిధమ్మ పిటక వచ్చింది. ఫోర్త్ కౌన్సిల్ ఏమో కుండలవన, కాశ్మీర్లోని కుండలవనలో 72 ADలో పెట్టారు. ఇది వాసుమిత్ర సపోర్ట్ చేశాడు. వైల్ అశ్వఘోష వాజ్ హిస్ డిప్యూటీ అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ కింగ్ కనిష్క ఆఫ్ కుషన్ ఎంపైర్. ఈ కనిష్క ఎవరు, కుషన్ ఎంపైర్ ఏంటి, అశోక గురించి ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసినామంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే పేర్లు చెప్తున్నాము. వీళ్ళందరి గురించి మనం నెక్స్ట్ లెక్చర్లో చూసుకుందాం. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ గురించి లెక్చర్స్ ఉంటాయి కదా, అవన్నిటిలో వీళ్ళందరి గురించి వస్తుంది. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకేనా. బుద్ధిజం వాజ్ డివైడెడ్ ఇంటూ 2 sects, నేమ్లీ మహాయాన్ అండ్ హినయ. బుద్ధిజంని మెయిన్గా 2 భాగాలుగా విభజించారు, మహాయాన అండ్ హినయ. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ద స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం. Mahayana was the one of the 2 main schools of Buddhism. బుద్ధిజంలో 2 మెయిన్ స్కూల్స్ ఉంటే అందులో మహాయాన ఒకటి. మహాయాన అనేది సాంస్క్రిట్ వర్డ్, అంటే గ్రేట్ వెహికల్ అని అర్థం, అంటే చాలా గొప్ప వాహనము అని అర్థం. ఇట్ బిలీవ్స్ ఇన్ ద హెవెన్లీనెస్ ఆఫ్ బుద్ధ అండ్ ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధ. ఇది ఐడల్ వర్షిప్ని నమ్మింది. ఐడల్ వర్షిప్ అంటే ఏంటి అంటే బుద్ధ యొక్క విగ్రహాన్ని పూజించారు, ఆరాధించారు. బోధిసత్వాస్ ఎంబాడింగ్ బుద్ధ నేచర్. It is originated in northern India and Kashmir and then spread east into Central Asia, East Asia and some areas of South Asia. నార్త్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఆరిజినేట్ అయ్యి కాశ్మీర్కి వెళ్ళి అటు నుంచి అటు సెంట్రల్ ఏషియా, ఈస్ట్ ఏషియాకి, ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాకి స్ప్రెడ్ అయింది. ఈ బుద్ధిస్ట్ స్కూల్స్ అన్నీ కూడా చైనాలో, కొరియాలో, టిబెట్లో, జపాన్లో ఈ మహాయాన ట్రెడిషన్స్కి బిలీవ్ అయిన స్కూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ హినయానా. హినయానా అంటే లెస్సర్ వెహికల్ అని అర్థం, లేదంటే డిఫెక్టివ్ వెహికల్, ఏదో ఖరాబ్ అయిన వెహికల్, చాలా చిన్న వెహికల్, అబాండెంట్ వెహికల్ అంటే వదిలిపెట్టిన వెహికల్ అని అర్థం. ఇట్ బిలీవ్స్ ఇన్ ద ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ డాక్ట్రైన్స్ ఆఫ్ ఓల్డర్స్. అసలు ఒరిజినల్గా బుద్ధ ఏం చెప్పాడో వాటిని ఈ హినయానా నమ్మింది. ఐడల్ వర్షిప్ని ఇది నమ్మలేదు, అంటే బుద్ధుని యొక్క విగ్రహాన్ని చూసి విగ్రహాన్ని పూజించలేదు. మహాయానాలలో విగ్రహాన్ని పూజించారు, కానీ ఇక్కడ అలా కాదు. ఇట్ ట్రైస్ టు అటైన్ ఇండివిజువల్ సాల్వేషన్ త్రూ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మెడిటేషన్ చేసుకుంటూ మనకంటూ మనం క్రమశిక్షణ పాటించుకుంటూ మోక్షం పొందటమే. కానీ సాల్వేషన్ అంటే ఏంటి? మోక్షం. అంతేకాని ఈ విగ్రహాన్ని ముందట పెట్టుకొని ఈ విగ్రహాన్ని పూజించటం కాదు. థెరవద అండ్ మహాయాన అన్నాం కదా, ఈ హినయానాలోనే ఇంకొక సెక్ట్, అంటే ఇంకా అందులో ఒక హినయానా నుంచి మళ్ళీ ఇంకొక డివిజన్ వచ్చింది, దాన్ని థెరవద అని అంటారు. ఇప్పుడు థెరవద గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద మోస్ట్ యాన్షియంట్ బ్రాంచ్ ఆఫ్ ఎక్స్టాంట్ బుద్ధిజం టుడే. బుద్ధిజంలో ఇంకా ఇది ఉంది, ఒక ఎక్స్టాంట్ బుద్ధిజం అంటే పాతకాలంది కానీ ఇప్పటికీ ఉన్న ఒక బ్రాంచ్ థెరవద. ఇట్ రిమైన్స్ క్లోజెస్ట్ టు ద ఒరిజినల్స్ ఆఫ్ ద బుద్ధ ఒరిజినల్గా ఏవైతే టీచింగ్స్ చేశారో దానికి థెరవద చాలా క్లోజ్గా ఉంటుంది. ఈ థెరవద బుద్ధిజము శ్రీలంకలో,
డెవలప్ అయింది. అక్కడి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి. ఇట్ ఈస్ ద డామినెంట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ కంబోడియా, లావోస్, మయన్మార్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఈ థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్లో ఇది ఒక డామినెంట్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ వన్ ఈజ్ వజ్రాయన. వజ్రాయన అంటే ద వెహికల్ ఆఫ్ ద థండర్ బోల్ట్, ఆల్సో నోన్ యాజ్ తాంత్రిక్ బుద్ధిజం అని కూడా అంటారు. ఈ స్కూల్ ఇండియాలో 900 కామన్ ఎరాలో డెవలప్ అయింది. ఇట్ ఈస్ గ్రౌండెడ్ అండ్ historic ఎలిమెంట్స్ అండ్ వెరీ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ రిచువల్స్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్కూల్స్ అనమాట. ఈ థెరవద, మహాయాన, హినాయాన అనే ఈ బుద్ధిస్ట్ సెక్ట్లో కన్నా కూడా ఈ వజ్రయాన అనే బుద్ధిజంలో ఉన్న సెక్ట్లో ఉన్న రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి అసలు అర్థం కాకుండా కాంప్లెక్స్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ జెన్. It is a school of Mahayana Buddhism that originated in China during the Tang dynasty as the Chan school of Chinese Buddhism in later developed in various schools. ఇది మహాయాన బుద్ధిజం నుంచి ఆరిజినేట్ అయింది, జెన్ అని అంటారు. జపాన్కి 7th century CEలో స్ప్రెడ్ అయింది. బుద్ధిజం అంటే బుద్ధిజం కాదు, బుద్ధిజంలో మళ్ళీ ఇన్ని టైప్స్ ఉంటాయన్నమాట. మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ ట్రెడిషన్. మెడిటేషన్, ధ్యానం చేయడమే చాలా ఇంపార్టెంట్ ఫీచర్. మరి బుద్ధిజంని ఎలా స్ప్రెడ్ చేశారు, ఎలా వ్యాప్తి పొందింది అనేది చూద్దాం. బుద్ధాకి 2 kinds ఆఫ్ డిసిపైల్స్ ఉన్నారు. ఒకటేమో మోంగ్స్, నేను ఫాలో అయ్యే సన్యాసులు ఉంటారు కదా, భిక్షూస్ అండ్ భిక్షూస్. అలాగే లే వర్షిపర్స్, అంటే వీళ్ళు సన్యాసులు కాదు కానీ స్టిల్ బుద్ధిజంని వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు, అంటే వాళ్ళని ఉపాసికాస్ అని అంటారు కదా. సో వీళ్ళు స్ప్రెడ్ చేయటం వల్ల ఇది స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ వన్ ఈజ్ వేదిక్ లిటరేచర్. చూసుకుంటే మనకి వేదాస్ అన్నీ కూడా సాంస్క్రిట్లో ఉన్నాయి. అవి మామూలు జనాలకు అర్థం కాలేదు. మామూలు జనాలు మాట్లాడేది ఏంటి, పాలి. ఈ బుద్ధిజం ఏదైతే ఉందో ఇది వీళ్ళ బోధనలన్నీ కూడా పాలీ లాంగ్వేజ్లో ఉన్నాయి కాబట్టి జనాలకు ఈజీగా అర్థమైంది కాబట్టి అవి వాళ్ళకి రీచ్ అయింది. అలాగే ఈ బుద్ధిజంలో సంఘ అంటే మనం చెప్పుకున్నాం కదా, అందులో మోంగ్స్ ఉంటారు అని, భిక్షూస్ అండ్ భిక్షునీస్ ఉంటారు కదా. ఇంకా సంఘాస్ తిరగటమే స్ప్రెడ్ చేయటానికి. సో అలా బుద్ధిజం స్ప్రెడ్ అయింది. అలాగే ఒక డెమోక్రటిక్ లైన్స్లో ఈ సంఘ ఉండేదన్నమాట, ప్రజాస్వామ్యంగా ఇది ఉండేది. అలాగే ఒక నార్త్ ఇండియాలో మంచి ప్రోగ్రెస్ వచ్చింది, చాలామంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బుద్ధ చనిపోయిన తర్వాత హిస్ ఫాలోవర్స్ ట్రావెల్డ్ అండ్ హిస్ పాత్ ఆఫ్ మెడిటేషన్ అండ్ రోమ్డ్ త్రూ అవుట్ ద కంట్రీ సైడ్. మొత్తం దేశమంతా ఈ సన్యాసులు తిరుగుతూ మత ప్రచారం చేశారు. అలా చాలామంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అలా 200 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల వరకు కూడా ఈ బౌద్ధ మతము హిందూ కౌంటర్ పార్ట్స్ దగ్గర ఓవర్ షాడో అయింది. అంటే హిందూయిజమే పైన ఉంది, దాని కిందనే బుద్ధిజం ఉంది. కానీ 200 సంవత్సరాల వరకు కూడా ఎప్పుడైతే గ్రేట్ మౌర్యన్ కింగ్ అశోక బుద్ధిజంలోకి వచ్చాడో అప్పుడు మళ్ళీ బుద్ధిజం స్ప్రెడ్ అయింది, ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఆయన తన డాటర్ని, తన కూతుర్ని, కొడుకుని ఈ బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి శ్రీలంక పంపాడు. అశోక బుద్ధిజంని స్వీకరించాడు. బుద్ధ ఆల్సో ఆర్గనైజ్డ్ ద సంఘ యాజ్ అ రిలీజియస్ ఆర్డర్. డోర్స్ వర్ ఓపెన్ టు ఎవ్రీబడి రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ సెక్స్. ఏమైంది, స్టార్టింగ్లో వీళ్ళైతే ఇన్సాల్వెంట్స్ని, డిసీజ్ని, అండర్ 19 వాళ్ళని వీళ్ళు పెట్టుకోలేదు. కానీ ఆ తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరూ మీరు రావచ్చు బౌద్ధ మతంలోకి, మీరు ఏ కులమైనా కావచ్చు, మీరు ఏ లింగానికి సంబంధించిన వారు కావచ్చు, మీరు ఎవరైనా కానీ రావచ్చు అని చెప్పడం వల్ల బుద్ధిజం స్ప్రెడ్ అయింది. అలాగే కింగ్స్ లైక్ అజాతశత్రు కూడా బౌద్ధ మతంలోకి వచ్చాడు. కాల అశోక, శిశునాగ వంశస్థునికి చెందిన కాల అశోక, ఈ రాజులు అందరూ కూడా బౌద్ధ మతంలోకి వచ్చేసరికి ప్రజలు కూడా వెళ్తారు కదా అలా. ఆఫ్టర్ ద బ్లడ్ బాత్ ఇన్ హిస్ కళింగ కంకెస్ట్, ఎంపరర్ అశోక డిసైడెడ్ టు గివ్ అప్ ద పాలసీ ఆఫ్ వరల్డ్లీ కంకెస్ట్ అండ్ అడాప్టెడ్ ధమ్మా కంకెస్ట్. కళింగ అనే ఒక
కంకెస్ట్లో ఆక్రమణ జరిగింది, యుద్ధాలు జరిగాయి. ఆ జరిగిన తర్వాత ఆయన అశోక డిసైడ్ అయ్యాడు. ఈ ఆక్రమించుకొనడం, ఈ యుద్ధాలు అవి వద్దు అని దమ్మా కాంకెస్ట్ని అడాప్ట్ చేసుకున్నాడు. అశోక డ్యూరింగ్ ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ డిస్పాచ్డ్ వేరియస్ బుద్ధిస్ట్ మిషన్స్ టు డిఫరెంట్ ఏరియాస్ గంధారా, కశ్మీర్, గ్రీస్, శ్రీలంక, బర్మా, ఈజిప్ట్ అండ్ థాయిలాండ్. ఓకేనా. నెక్స్ట్ కుమార అండ్ పద్మ సంగవ ఫస్ట్ టు ప్రమోట్ బుద్ధిజం ఇన్ చైనా అండ్ టిబెట్. కుమార ఇంకా పద్మ ఇద్దరు చైనాలో డిబేట్లో బుద్ధిజంని ఫస్ట్ ప్రమోట్ చేశారు. ఆచార్య నాగార్జున ఫౌండెడ్ ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అట్ శ్రీ పర్వత్, దట్ ఈస్ తక్షశీల యూనివర్సిటీ. ఇప్పుడు విశ్వవిద్యాలయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఆచార్య నాగార్జున ఫస్ట్ ఒక విశ్వవిద్యాలయాన్ని, ఫస్ట్ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని శ్రీ పర్వత్లో స్థాపించాడు. దాన్ని తక్షశీల యూనివర్సిటీ అని అంటారు. నెక్స్ట్ ఎవరు తక్షశీల యూనివర్సిటీని స్థాపించింది? ఆచార్య నాగార్జున. ఇంకొక యూనివర్సిటీ ఏంటి ఫేమస్ యూనివర్సిటీ? నలంద యూనివర్సిటీ. నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు, గుప్తా డైనస్టీలోని కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైబ్రరీ ఉంది. ఎక్కడ? నలంద విశ్వవిద్యాలయంలో. దాన్ని రత్నగర్భ అని అంటారు. దీనికి తక్షశిల యూనివర్సిటీ అంటే కొంచెం మామూలుగానే ఉండేది, కానీ నలంద యూనివర్సిటీకి ఒక పెద్ద ఒక గ్రంథాలయం ఉండేది. దానికంటూ ఒక ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేది. 600 గ్రామాల నుండి ఆ విశ్వవిద్యాలయాన్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళకి రాబడి వచ్చేది. సబ్జెక్ట్స్ ఏమున్నాయి అంటే ఆస్ట్రోనమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండేది. Harshavardhan was the last Indian ruler who converted into Mahayana Buddhism, attended Buddhist conferences. Dharmapala dynasty was founded. Vikramashila, Ugantaputra, Jagadhana universities. లాస్ట్ ఇండియన్ రూలర్, భారతదేశ పరిపాలకుడు ఎవరైతే బౌద్ధ మతంలోకి మత మార్పిడి అయ్యాడో ఆ లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే హర్షవర్ధన్. ఆయన చాలా బుద్ధిస్ట్ కాన్ఫరెన్సెస్ని అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ ధర్మపాల డైనెస్టీ యొక్క ధర్మపాల, ఆయన ఇంకా 3 విశ్వవిద్యాలయాలని స్థాపించాడు. ఏంటి అంటే విక్రమశీల, ఉగంతపుర, జగదాన యూనివర్సిటీని. మరి అవును, ఇంత బాగుంది, ఇంత స్ప్రెడ్ అయింది, ఇంతమంది రాజులు బౌద్ధ మతాన్ని స్వీకరించారు, కానీ ఇప్పటికీ మరి ఎక్కువ బుద్ధిజం లేదు కదా, ఎందుకు మరి అది డిక్లైన్ అయింది, పతనమైంది అనేది చూద్దాం. ద రివైవల్ ఆఫ్ బ్రాహ్మణిజం అండ్ రైజ్ ఆఫ్ భగవతిజం లెడ్ టు ఫాల్ ఆఫ్ పాపులారిటీ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం ఎందుకు పతనమైంది అని అంటే ఈ బ్రాహ్మణిజం మళ్ళీ డామినేట్ చేశారు వాళ్ళు, భగవతిజం కూడా అది రైజ్ అయింది. అలాగే ఫస్ట్ వాళ్ళు మామూలు జనాలు యూజ్ చేసే పాలీ లాంగ్వేజెస్ని యూజ్ చేశారు కదా, కానీ ఆ తర్వాత వీళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అయ్యారు. కాబట్టి మళ్ళీ ఎవరికి అర్థం కాలేదు వీళ్ళకి. మహాయాన బుద్ధిజం వచ్చిన తర్వాత విగ్రహాలను పూజించారు. సో ఇలా పూజించటం వల్ల వీళ్ళది డిటారియేషన్ అయిందనమాట. మోరల్ స్టాండర్డ్, నైతిక విలువలన్నీ తగ్గిపోయాయి. అలాగే 5th 6th సెంచరీస్లో టర్కీష్ నుంచి కొంతమంది ఈ మొనాస్ట్రీస్ అంటే ఈ బౌద్ధ మతం యొక్క సన్యాసులు ఏవైతే నివసిస్తారో ఆ భవనాలు ఉంటాయి కదా, ఆ మొనాస్ట్రీస్ పైన దాడి చేశారు. ఇస్లాం బకితా ఖిల్జీ, ద కమాండర్ ఆఫ్ కుతుబుద్దీన్ అలీబాద్, అటాక్డ్ బీహార్ అండ్ బెంగాల్, కిల్డ్ మోంగ్స్ అండ్ డిస్ట్రాయిడ్ నలంద యూనివర్సిటీ. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు అంటే ఇస్లాం బకితా ఖిలిజా. టర్కిష్ ఇన్వాడర్స్ అందరూ వచ్చి ముస్లిమ్స్, ఇస్లామ్స్ ఎంటర్ అయ్యారు. వాళ్ళు వచ్చి ఈ మోంగ్స్ అందరినీ చంపేశారు, మొనాస్ట్రీస్ పైన దాడి చేశారు, నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు, పాట్నాలోని ఒక బుద్ధిస్ట్ స్తూపాన్ని కూడా నాశనం చేశారు. అలాగే ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అయింది, రిచ్ అయ్యారు అందరూ. డబ్బు పెరిగినా కొద్దీ నైతిక విలువలు తగ్గిపోతాయంట. సో వీళ్ళ వ్యాపారం పెరిగింది కాబట్టి బాగా రిచ్ అయ్యారు, ధనవంతులయ్యారు. అలాగే ఆది శంకరాచార్య
ఏమని చెప్పాడనంటే ఈ బౌద్ధ మతము జైన మతము ఏవో ఎక్కడివో కావు, ఇవన్నీ హిందూయిజం నుంచి వెళ్ళే వచ్చాయి అని చెప్పాడు. వాటిలో నుంచి ఒక బ్రాంచెస్ అని చెప్పడం వల్ల ఇది కూడా ఒక డిక్లైన్ కావడానికి ఒక కారణమైంది. అలాగే సముద్రగుప్త ఇన్ హిజ్ ఇంపారలిజం డిఫీటెడ్ కింగ్స్ అండ్ ప్రమోట్ బ్రాహ్మణిజం. సముద్రగుప్త ఏం చేశాడనంటే ఇంపారలిజం అయిన సామ్రాజ్యవాదంలో ఎవరైతే ఆయన రాజ్యాలపైన దాడి చేస్తూ యుద్ధం చేస్తూ ఆక్రమించుకుంటూ వస్తాడు కదా, ఆ ఆక్రమించుకున్న రాజ్యాలను అందరినీ మీరు బ్రాహ్మణ్స్గా ఉండాలి, బ్రాహ్మణిజంని ప్రమోట్ చేశాడు. సో అలా ఈ బుద్ధిజం డిక్లైన్ అయిపోయింది, పతనమైంది. ఇది సిద్ధార్థ గౌతమ, ఆయన బోధనలు, ఆయన కౌన్సిల్స్, ఆయన ఎలా స్ప్రెడ్ అయింది, బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది, ఎలా డిక్లైన్ అయింది అని. నెక్స్ట్ పార్ట్ 2లో బౌద్ధ మతం యొక్క సాహిత్యము ఇంకా ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.